పూలగంప పూలమ్మి బాగానే బంధువుల్ని పెంచేసుకుంటుందే. వ్యాపారం చేసేటప్పుడు ఆ మాత్రం మనుషులతో పరిచయాలుండాలి కదా. ఇలా పేరు సంపాదించుకుంటూ పోతే ఈ ఏరియాకి పెద్ద లీడర్ అయిపోతావేమో. ఏం లాభం? అప్పుడు కూడా ఇంటికొచ్చాక భర్త దగ్గర తిట్లు తినాల్సిందే కదా. అబ్బా, పొద్దున ఏదో పొరపాటును నోరు జారిపోయింది, దానికి బొంగమూతి పెట్టుకుని ఇలా కసురుకోవాలా? ఆ బూరెల్లాంటి బుగ్గలు పొంగేసుకుని నన్ను ఉరిమి చూడాలా? మరి ఇంకేం చెయ్యాలి? ఒక చిన్న నవ్వు నవ్వేయాలి ఇలా. సర్లే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలాగే పూలగంప. అబ్బా, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. పొద్దున్న తిట్లకి ఇప్పుడు పొగిడి చెల్లు చేద్దాం అనుకుంటున్నారా? నువ్వు ఇంకా ఆ తిట్లు మర్చిపోలేదా? ఇవి మాత్రం నిజంగా నా మనసులో నుంచి వచ్చిన మాటలు. అంటే ఇన్ని రోజుల నుంచి నేను అందంగా లేనా? అలా కాదు, నువ్వెప్పుడు అందంగానే ఉంటావు, కానీ ఈరోజు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నావు. ఒకవైపు ముద్దబంతిలా, ఇంకోవైపు చామంతిలా, అన్ని పూలతో పోటీ పడుతున్నావు. అంటే ఈరోజు మీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయన్నమాట. కాదు, కానీ ఈరోజు నీలో ఉన్న పవర్ నాకు అర్థమైంది. నువ్వు లేకపోతే నా కారు బయటకు వచ్చేది కాదు. కానీ నేను పోలీస్ వాళ్ల వైపు మాట్లాడానని పొద్దున్న చాలా కోపడ్డారు కదా. అది కోపంలో అన్నాను. ఎంతైనా నా పూలగంప ఈ ముళ్ళకంప మంచికే ఆలోచిస్తుంది, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. మా మంచి భార్య. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నేను మీకు మంచి భార్యనే, కానీ మీరు మాత్రం బయట గొడవల్ని ఇంటికి తీసుకొచ్చి నా మీద చూపిస్తుంటారు. మళ్ళీ మొదటికి వచ్చేసావా? సరే, క్షమించు. చాలు, మాటలతో మాయ చేయొద్దు. ఆంటీ, నానా, మీనా, బాలు అన్నయ్య, మీనా, మనోజ్ అన్నయ్య, రోహిణి వదిన. ఏంట్రా? ఏంటి శృతి? రే జరగరా. నేను జరగను. అయ్యో, ఇక్కడేదో జరిగిపోతుందే. రే, ఏం జరుగుతుందిరా? ఏదో జరిగిపోతుంది. ఓ జరగరా. నేను జరగను. తప్పుకోరా. మూతిపళ్ళు రాల్తాయి. నావా నీవా? పడితే నావి. ఏమైందిరా? మనోజ్ అనే వాళ్ళని కూడా రానివ్వు. ఆ వానపాములు మెల్లగా పాక్కుంటూ వస్తాయిలే గాని నువ్వు చెప్పు. ఏంట్రా ఏదో మునిగిపోయినట్టు అందరినీ పిలుస్తున్నావు? మెంగడానికైతే వస్తారా, ఈ పనికి మాలిన వాళ్ళతో కూడా నీకు పని పడిందా? నాన్న, ఎరా, మళ్ళీ మీ రెస్టారెంట్ వాళ్ళు ఏమైనా కాంపిటీషన్ పెడుతున్నారా? పెడితే మాత్రం నిన్ను పిలవన్లే. రే, ఏంట్రా అది? మా వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్. ఓ, పెళ్లి రోజా? అప్పుడే నువ్వు లేచిపోయి సంవత్సరం అయిందేంట్రా? అయితే మా యానివర్సరీ కన్నా గ్రాండ్ గా చేసుకుందామనా? ఎరా, చేసుకుంటే తప్పేంటి? మా స్తోమతకు తగ్గట్టు మేము ఇంట్లోనే చేసుకున్నాం, వాడి స్తోమతకు తగ్గట్టు వాడు ప్లాన్ చేసుకున్నాడు. ఒరే, నువ్వు తప్పకుండా రాకురా. ఆ మాట నువ్వెందుకు చెప్తున్నావు బాలు? ఫంక్షన్ వాళ్ళది కదా. పెళ్లికి మమ్మల్ని పిలవలేదుగా, ఇప్పుడు ప్రత్యేకంగా కార్డులేసి మరీ పిలుస్తున్నారేంటి? పెళ్ళంటే లేచిపోయి చేసుకున్నారు, పెళ్లి రోజు కూడా లేచిపోయి చేసుకుంటే బాగోదు కదా. రేయ్, వాళ్ల పెళ్లికి నేను లేకుండా పెత్తనం చేసింది ఎవర్రా? మా అమ్మ నిన్నే అంటుంది మీనా. నేనేమీ వాళ్ల పెళ్లి చేయడానికి వెళ్ళలేదు. సాక్షి సంతకం పెట్టావు కదా. ఇప్పుడేంటి, మీనా వెళ్ళి ఆ సంతకం మీద పెన్నుతో గీకేసి రావాలా? అమ్మా, ఎప్పుడూ జరిగిన దానికి ఇప్పుడెందుకు గొడవ? మేము సంతోషంగా పెళ్లి రోజు జరుపుకోవాలనుకున్నామంటీ. మనోజ్ అన్నయ్య, రోహిణి వదిన, ఈ ఇన్విటేషన్ మీకు. తప్పకుండా రావాలి.
మన ఇంటి ఫంక్షన్ కి మనల్ని కూడా పిలవాలా? అన్నయ్య, మీరిద్దరు కూడా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తారులే. ఇందులో డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టావా? శృతి ఐడియా అది. పర్ఫార్మెన్స్ ఎవరిదో చూడు. ప్రభావతి డాన్స్ ఇన్స్టిట్యూట్ టీం. అవునా? ఇంట్లోనే పెద్ద డాన్సర్ ఉన్నప్పుడు బయట వాళ్ళెందుకంటీ? తప్పకుండా చేస్తాను. ఇంతవరకు ఎలాంటి ఈవెంట్లో డాన్స్ చెయ్యలేదు. నా టీంతో చేయించడం అంటే అది కూడా చాలా పెద్ద విషయం. ఏమో, ఇది చూసిన వాళ్ళు వాళ్ళ ఈవెంట్స్ లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వమంటారేమో. అంతే కదా. డాన్స్ స్కూల్ పేరు బయటికి తెలిస్తే నలుగురు స్టూడెంట్స్ అయినా పెరుగుతారు. ఆ కామాక్షి అత్త కూడా చెప్పమ్మా. చెప్పడమా? తెలిస్తే తనే వస్తుంది. ఆరచేయి మందు మేకప్ కొట్టుకుని ఆరచేయి అంత చెవి కమ్మలు పెట్టుకుని వస్తుంది. నువ్వు ఫంక్షన్ చేసావు కదరా, నీకు ఇలా చెయ్యాలని ఎందుకు అనిపించలేదురా? అన్ని మింగివాడా? రే, నేను బిజినెస్ ప్రమోషన్ కోసం చేశాను, పర్సనల్ ఫంక్షన్ లా చేయలేదు. రేయ్, మీ ఫంక్షన్ లో నా డాన్స్ ని ఊరంతా నోరెళ్లబెట్టి చూస్తారా? ఆవలింతలు వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే కదా. రేయ్, ఫ్లవర్ డెకరేషన్స్ మొత్తం నువ్వే చూసుకోవాలి మీనా. అవునులే, ఖర్చు కలిసి వస్తుందిగా. రే, నువ్వెప్పుడు డబ్బులతోనే లెక్కేసుకుంటావేంట్రా? అదేం లేదు, ఎంత ఖర్చు అవుతుందో అందిస్తాం. మన ఇంట్లో ఫంక్షన్ కి నేను అస్సలు డబ్బులు తీసుకోను. గ్రాండ్ గా డెకరేషన్ చేస్తాను. నా 2 కార్లలో ఒక కారు ఈ ఫంక్షన్ పనులకి వాడుకోరా. ఇంకో కారు రాజేష్ మనందరినీ డ్రాప్ చేయడానికి పికప్ చేసుకోవడానికి తీసుకొస్తాడు. ఇంట్లో వాళ్ళందరి పేర్లు వేసినట్టున్నావు. మీనా పేరు డెకరేషన్ కోసం, అమ్మ పేరు డాన్స్ కోసం. మరి లక్షల మింగినోడు పేరెందుకు పెట్టావురా? వీడెంపీ రేయ్, అని. వాళ్ళిద్దరికి నేను మేకప్ చేస్తాను. నీ గురించి నేనేం అనలేదు పార్లరమ్మా. ఈ పనికి మాలినోడు ఏం చేస్తాడు? రేయ్, ఇంట్లో ఫంక్షన్ అంటే ఇలా అందరి పేర్లు వేస్తారు. వీడి పేరు వేయడం మాత్రం వేస్ట్. రే, నువ్వు ఫ్రీగా వచ్చావో అందరి ముందు పరువు తీస్తాను. వచ్చేటప్పుడు నీ షోరూమ్ నుంచి పెద్ద గిఫ్ట్ తీసుకొని రావాలి. షెఫ్ కేం గిఫ్ట్ ఇస్తారా? గరిట్లు, స్పూన్లా? మీరందరూ వస్తే చాలు, ఏ గిఫ్ట్స్ అవసరం లేదు. ఒకటి మాత్రం మంచి పని చేశారు, అందరి పేర్లు కార్డులో వేశారు. ఈ ఐడియా నాది కాదంకల్, మీనా ఇచ్చింది. ఓ, నువ్విచ్చిన ఐడియానా? అవును. ఈ ఫంక్షన్ అందరం సంతోషంగా జరుపుకోవాలి. వీళ్ళ మొదటి పెళ్లి రోజు వీళ్ళకెప్పటికీ గుర్తుండాలి. ఇంకా ఎవరెవరి కార్డు ఇవ్వాలో చెప్పు నాన్న. హలో బాలు అన్నా, ఇదిగో తాత మీతో మాట్లాడతారంట. ఇవ్వు తమ్ముడు. బాలు, నువ్వు మీనా బావున్నారా అయ్యా? మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలా. నన్ను నా మనవడి దగ్గరికి చేర్చారు. వీడు నన్ను బాగా చూసుకుంటున్నాడు. చాలా సంతోషం తాత. నువ్వు పంపిన ఫోటోలు చూశాను. ఆ అమ్మాయి ఈ ఫోటోలో ఉంది. అమ్మాయా? అరే, ఆ ఫోటో బాలుకు పంపరా. ఉండన్నా, ఆ అమ్మాయి ఫోటో నీకు ఇప్పుడే పంపిస్తాను. ఫోన్ బాలుని వీడియో తీస్తా. ఇదిగో. మందు కొట్టింది నేను, మీరు నా ఫోన్ తీసుకెళ్తున్నారండి. తాత, నిజంగా ఈ అమ్మాయినా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టావా? గుర్తుపట్టాను బాబు. మీ బామ్మ కూడా గుర్తుపట్టింది. చెప్పు కొట్టించుకోవడానికి వచ్చి ఆటోలో వెళ్తూ పడేసుకుని వెళ్లిపోయింది. సరే తాత,
మిగతా నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ తాత, ఉంటాను. యాండి, వంటలు మొదలు పెట్టలేదు, చూద్దాం పదండి. నిన్న నీ ఫోన్ ఛార్జింగ్ లో పెడితే ఈ పాప తీసుకొని ఆడుకుంటుంది. మీనా, ఇది నా ఫోను. అవును, పౌచ్ ఎక్కడా? ఆ బుడ్డ పాప తనకి బాగా నచ్చిందని నేనెంత చెప్పినా వినకుండా లాగేసుకుంది. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది వంట. ఏమండి, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు ఒక్కో పువ్వు గుచ్చి మాల కడతావు కదా, అలా నేను ఒక్కొక్క సందర్భాన్ని కలిపి ఒక అభిప్రాయానికి వస్తున్నాను. నాకు అర్థం కాలేదు. నా సెల్ ఫోన్ తాత దగ్గర వదిలేసిపోయింది ఎవరో తెలిసింది. తాత ఆ ఫోటో గుర్తుపట్టి పంపించాడు. ఎవరు? రోహిణియా? కాదు. విద్య? అవును. మీ ఫోన్ విద్య దగ్గరికి అంటే రోహిణి ఇచ్చిందా? అవును. ఆ రోజు బొమ్మల కొలువులో మయూక ఏం చెప్పిందో గుర్తు చేసుకో. అంకుల్, ఏమా? వీరు దొంగలు ఇక్కడున్నారేంటి? నిన్న ఫోన్ కోసం నా వెనకాల తోకలా తిరిగారు తెలుసా? అవును కదా. అప్పుడు వీలు కాలేదు. తర్వాత ఫంక్షన్ లో ముగ్గురం బాగా తాగాం కదా, అప్పుడు కొట్టేసినట్టుంది. పార్లర్ అమ్మే నా సెల్ ఫోన్ విద్యకి ఇచ్చినట్టుంది. విద్యకే కాదు, ఆ గుణకు కూడా రోహిణియే ఇచ్చుంటుంది. వాడే శివ దొంగతనం చేసిన వీడియోని అందరికీ పంపించుంటాడు. అంతే కదా. పార్లర్ అమ్మ గుణ దగ్గర అప్పు చేస్తోందని తెలుసు. అంటే శివగాడి మీద గుణకి కోపం. ఆ కోపం ఇలా తీర్చుకున్నాడు. ఎందుకంటే శివ మా అమ్మ డబ్బులు కొట్టేసిన విషయం ఆ గుణగాడికి నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇంత మోసమా? పక్కనే ఉంటూ ఒకే ఇంట్లో ఉంటూ ఇంత మోసం చేస్తుందా? నేనిప్పుడే వెళ్లి విద్యను నిలదీసి నిజం చెప్పిస్తాను. చెప్పదు. నేను చెప్పిస్తాను. విద్య నీకు ఫ్రెండ్ కాబట్టి నిన్ను ఈజీగా బొట్టలో పడేస్తుంది. ఏదో కట్టుకదల్లి నీ అనుమానం పోగొడుతుంది. కానీ నా తమ్ముడి భవిష్యత్తు మీద మచ్చపడేలా చేసింది. అత్తయ్య శివ మీద కేసు పెట్టేలా చేసింది. వాడు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. వీటన్నిటికీ కారణం మా విద్య అయినప్పుడు నేనెలా వదిలేస్తాను? ఈ ఒక్క విషయమే కాదు, రోహిణి లొసుగులన్నీ విద్యకి తెలుసు. నీ దగ్గర బయటపడదు. నేను చూసుకుంటాను. నువ్వు అందరి మీద జాలి చూపిస్తావు. మీరు కూడా అందరి మీద జాలి చూపిస్తారు కదా? లేదు. ఎవరి దగ్గర జాలి చూపించాలో ఎవరి దగ్గర చూపించకూడదో నాకు బాగా తెలుసు. వస్తాను. నా తమ్ముడి వీడియో ఆ గుణాకిచ్చి నా పుట్టింటి పరువు తీయాలని చూస్తుందా ఆ రోహిణి? ఛీ! ఏ టైంలో వచ్చాడంటే ఖచ్చితంగా మురళినే అయ్యుంటాడు. మీరా? ఏంటిలా వచ్చారు? కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే రావాల్సిందే కదా. ఏమైంది? నాతో ఏమైనా పనుందా? ఉంది, అందుకే వచ్చారు. మీరు మాట్లాడేది నాకు అసలు అర్థం కావడం లేదు. నాకు కూడా అలాగే ఉంది, అందుకే అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఇది గుర్తుందా? లేదు. ఎందుకు? ఇది నా ఫోను. అవునా? ఈ ఫోను కొన్ని రోజులు నీ దగ్గరే ఉంది కదా? నా దగ్గర లేదు. చాలా త్వరగా సమాధానం చెప్పావు. ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించావన్నమాట. మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, తెలుసుకునే వచ్చాను. చెప్పులు కుట్టే దగ్గర ఈ ఫోన్ పడేసింది నువ్వే కదా? నేనా? పార్లర్ అమ్మ స్నేహితురాలివి కదా, తనలాగే నటించుకో. నేరుగా అడుగుతున్నాను, నా దగ్గర నుంచి పోయిన ఫోను నీ చేతికి ఎలా వచ్చింది? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇదే ఆ ఫోను. జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇరుక్కుపోతాను.
ఇది నా ఫోన్లోనే ఉందే. నేను అడిగేది నువ్వు అడుగుతున్నావా? లేదు, నాకు కూడా ఇలాంటిదే ఒకటి ఉంది. ఏయ్, తెలివిగా మాటలు తెప్పకో, నిజం చెప్పు. నా పాత ఫోన్ పాడైపోయింది, అందుకని సెకండ్ హ్యాండ్ ఫోన్ 2000 కొన్నాను. కానీ కొన్న 2వ రోజే పోయింది. చెప్పులు కుట్టించుకునే దగ్గర మర్చిపోయానేమో. మర్చిపోయావా లేక పని అయిపోయిందని పడేసావా? మీరు మాట్లాడేది నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఈ ఫోన్ నా దగ్గర నుంచి పోయింది, నీ దగ్గరికి వచ్చింది, మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఇది మీ ఫోన్ అని నిజంగా నాకు తెలీదు. ఫోన్లో ఫొటోస్ వీడియోస్ ఏం చూడలేదా? కొన్న రోజే ఫుల్ ఛార్జ్ పెట్టి పడుకున్నాను. తర్వాత రోజు బయటికి వెళ్తుండగా చెప్పులు తెగిపోయాయి, అక్కడే ఫోన్ పోయింది. అంటే నువ్వు ఫోన్ ఓపెన్ కూడా చేయలేదా? లేదు. హా, అన్నిటికీ బాగా సమాధానం చెప్తున్నావు. నువ్వు మీనాతో బాగుంటావు కాబట్టి నేను ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. లేదంటే నేను నిజమే చెప్తున్నాను. నిజమో అబద్ధమో త్వరలో తెలుస్తుంది. నేను దొంగతనం చేసినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు దొంగతనం చేసావని అనట్లేదు, కానీ తప్పు చేసే వాళ్ళకి తోడుగా ఉన్నావేమో అనిపిస్తుంది. నిజం తెలుసుకోకుండా నా పైన నిందలు వేయకండి. అయితే ఇంకొకటి చెప్పు, ఫోన్ పోయిందని మళ్ళీ ఆ చెప్పుల దుకాణం దగ్గరికి ఎందుకు వెళ్ళి అడగలేదు? అదక్కడ పోయిందని మీరు చెప్పేదాకా నాకు తెలీదు. సరే, మీ ఫోన్ అయితే మీరే తీసుకోండి. నేను పెట్టిన 2000 కూడా నాకొద్దు. నా ఫోన్కి నేను డబ్బులు ఇవ్వాలా? నా డబ్బులు పోయాయి, పర్లేదులేండి, ఇవ్వకండి. నీకు 2000 నష్టం అయి ఉండొచ్చు, కానీ తప్పు చేసే వాళ్ళకి తోడుగా ఉంటే ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నేను కనిపెడతాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అబద్ధం ఎక్కువ రోజులు నిలబడదు. నేనే తప్పు చేయలేదు. తప్పు చేసావో లేదో నాకు తెలీదు, కానీ తప్పు చేసిన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు, అది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ను నమ్మెవడు పెళ్లి చేసుకుంటాడు పాపం. నమ్మాడో లేదో తెలీదు, కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. అక్కడేం జరుగుతోందో, విద్య నిజం చెప్పిందో లేదో. యాండి, వచ్చారా? విద్యని కలిసారా? ఏంటి, బాలు విద్యని కలవడం ఏంటి? విద్య దగ్గర నుంచే వస్తున్నాను. సెల్ ఫోన్ తనే పోగొట్టిందనే సంగతి ఒప్పుకుందా? ఒప్పుకుంది. అయితే శివ వీడియోని గుణ ద్వారా సోషల్ మీడియాలో పెట్టిన విషయం కూడా అడిగే ఉంటాడా? ఆ వీడియో కోసమే మీ సెల్ ఫోన్ కొట్టేశారా? ఎవరు కొట్టేశారు? రోహిణియా, విద్యనా? విద్య ఎవరనుకున్నావు? నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెప్పే పార్లర్ అమ్మ ప్రాణ స్నేహితురాలు. అందుకే నిజం ఎంతకీ ఒప్పుకోవడం లేదు. అమ్మయ్యా, అయితే చెప్పలేదా? అయితే ఆ సెల్ ఫోన్ ఎలా తన దగ్గరికి వచ్చిందని చెప్పింది? ప్లాట్ఫామ్ మీద సెకండ్ హ్యాండ్ లో కొన్నానని చెప్తుంది. అవన్నీ కథలని అర్థమైపోతోంది, కానీ రుజువు చేయడానికి మన దగ్గర సాక్ష్యం ఏది? తనకు ఫోన్ ఉండగా, అందులోనూ ఖరీదైన ఫోన్ ఉండగా మీ ఫోన్ ని సెకండ్ హ్యాండ్ లో కొనాల్సిన అవసరం ఏముందండి? నేను అదే అడిగాను. తన ఫోన్ పాడైపోయిందంట, అందుకే కొన్నానని చెప్తోంది. అంటే ప్రతిదానికి అప్పటికప్పుడు ఒక రెడీమేడ్ సమాధానం చెప్తోందని మాత్రం అర్థమైపోయింది. నాకు అలాగే అనిపిస్తుందండి. ఈ జవాబులు వింటుంటే రోహిణి అప్పటికప్పుడు కల్పించుకుని చెప్తుందే అలాగే అనిపిస్తోంది. విద్య ఖచ్చితంగా పార్లర్ అమ్మ దగ్గరే మేకప్ కి ట్రైనింగ్ తీసుకున్నట్టు అబద్ధాలు చెప్పడానికి ట్రైనింగ్ తీసుకుంది. ఫంక్షన్ లో సెల్ ఫోన్ నా దగ్గరే ఉంది. కార్ ఎక్కినప్పుడే పార్లర్ అమ్మ కొట్టేసి ఉంటుంది. అయితే రోహిణియే గుణాకి ఆ వీడియో ఇచ్చుంటుంది. అలాగే పనయ్యాక ఆ సెల్ ఫోను విద్యకిచ్చుంటుంది. తాగుబోతులతో తిరిగిన వాళ్ళు తాగుబోతులే అవుతారా? మధ్యలో మందు మీద పడ్డావేంటి? అంటే రోహిణితో స్నేహం చేసి ఆ విద్య కూడా పాడైపోయిందా? ఏదో ఒక రోజు విద్యని పట్టుకొని గట్టిగా నిలదీస్తే పార్లర్ అమ్మ గుట్టు మొత్తం బయట పెడుతుంది. ఆ గుణ, పార్లర్ అమ్మ, విద్య ఈ ముగ్గురు ఎన్ని రోజులు తప్పించుకుంటారు? నేను వదిలిపెట్టనుగా. ఇప్పటికీ ఖచ్చితంగా నేనే కొట్టేశానని విద్య పానుకి చెప్పలేదన్నమాట. అమ్మయ్యా.
రోజు నేను చాలా ఎక్కువ మాట్లాడాను. ఇంట్లో బాలు మీనా ఆ ఫోన్ మిస్ అయిన విషయం మాట్లాడుకుంటుంటే విన్నాను. నాకు భయం వేసింది, కోపం వచ్చింది. అందుకే నిన్న అనరాని మాటలు అన్నాను. తమరికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ కదా. నిజంగానే నేను ఆలోచించకుండా నిన్ను తిట్టేశాను. సారీ. బాలు ఫోన్ గురించి నిన్ను అడిగాడా? అడిగాడా ఏంటి? లాయర్ లాగా ఒక్కో ప్రశ్న తిప్పి తిప్పి అడిగాడు. నేను కూడా చాలా కష్టపడి మేనేజ్ చేశాను, కానీ పూర్తిగా నమ్మాడో లేదో తెలీదు. తను నమ్మినా నమ్మకపోయినా నా కోసం నువ్వు నిజం దాచావు. ఇంకో అమ్మాయి అయితే అప్పుడే చెప్పేసేది. నేను మాత్రం నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజం చెప్పేద్దామని అనిపించింది, కానీ చెప్పలేకపోయాను. ఎందుకంటే నువ్వు నన్ను ఎలా చూసినా నేను మాత్రం నిన్ను నా స్నేహితురాల్లాగానే చూశాను. నాకెవ్వరూ లేని సమయంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, కానీ నేను కోపంలో నిన్ను యూజ్లెస్ అన్నాను. అదిగో అదే నాకు ఎక్కువ గుచ్చుకుంది. నన్నేదైనా అను, కానీ యూజ్లెస్ అనుకు. సరే మేడం, ఇంకెప్పుడు నేను అన్నా. నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూసావు. ఇప్పుడు దొరికిన జీవితాన్ని వదులుకోకూడదు అనిపించకపోవడం సహజమే. ఏమైంది? మనోజ్ కొట్టాడు. ఏంటి? ఎందుకు? ఇంట్లో వాళ్ళు నాలో దయ్యం ఉందని అనుకుంటున్నారే. నాలో నిజంగా ఏ దయ్యం లేదు. అయితే వాళ్ళెందుకు అలా అంటున్నారు? మీనా నా కల్లో కనిపించింది, భయంతో అలా మాట్లాడాను. అదే మా నాన్న ఆత్మ నాలో వచ్చిందని నమ్మేశారు. ఒక స్వామీజీ వచ్చి దయ్యం పోవాలంటే కొట్టాలని మనోజ్ చేతికి కర్రిచ్చాడు. ఏంటి? ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా? ఇందాక నువ్వే భయపడ్డావు కదా, మరి మనోజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? చూడు ఎంత బలంగా కొట్టాడో, కాళ్ళు కూడా వాచిపోయాయి. ఇది చాలా దారుణం రోహిణి. నువ్వు కూడా కర్ర తీసుకుని 4 కొట్టుండాల్సింది. అలా చేస్తే ఇంకా పెద్ద పెద్ద స్వామీజీల్ని తీసుకొస్తారు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు. సరే, ఆ రోజు నాతో కోపంగా మాట్లాడింది నువ్వా మీ నాన్న ఆత్మ? ఎందుకు ఎగతాళి చేస్తావు? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? దయ్యం లేదని చెప్తే నమ్మరు కదా, అందుకే ఉన్నట్టే నమ్మించి దానికి నేనే సొల్యూషన్ చూపిస్తాను. నువ్వే దయ్యం నుంచి తప్పించుకున్నా బాలు నుంచి ఎలా తప్పించుకుంటావు? తను నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, గుణ మీద కూడా అనుమానపడ్డాడు. అయితే గుణాన్ని ముందు అలర్ట్ చేయాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. చెప్పడం మర్చిపోయాను, రవిది శృతిది వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే. మనోజ్! ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నువ్వు రోహిణివా, మా మామవా? ఇంక కొట్టదు మనోజ్, నాకు తట్టుకునే శక్తి లేదు. అంటే ఈ మాట చెప్పేది రోహిణియా, వాళ్ళ నాన్న? కొట్టదు మనోజ్, ఎవరైనా గాని కొట్టకూడదు. నన్ను క్షమించండి, రోహిణి ప్లస్ వాళ్ళ నాన్నగారు. నా జీవితంలో నేనెవరి చేతైనా తన్నించుకోవటమే తప్ప కొట్టిందే లేదు. కానీ ఇప్పుడు స్వామీజీ మాట ప్రకారం బడిత పూజ చేయక తప్పటం లేదు. నాకు కూడా ఇంతకు ముందిలా బెత్తంతో వీపు వాయి గుట్టించుకున్న హిస్టరీ లేదు మనోజ్. నన్ను కొట్టినా, నాలో నీ నాన్నను కొట్టినా నొప్పి మనిషికైనా నొప్పే, ఆత్మకైనా నొప్పే. కొట్టుకు మనోజ్. నువ్వు అలా దీనంగా అడక్కు రోహిణి. తాగొచ్చి పెళ్ళాన్ని నానా మాటలనే మొగుణ్ణి కాదు, అత్తగారి ఆస్తి కోసం వేధించే అత్యాశపరుడైన మొగుణ్ణి అంతకన్నా కాదు.
మీరు తప్పుగా అనుకోకండి రోహిణి ప్లస్ మావగారు. మిమ్మల్ని బయటికి పంపిస్తే తప్ప నేను గదిలోకి రాలేని పరిస్థితి వచ్చింది. ఇది బై వన్ గెట్ వన్ స్కీమ్ కాదాయే. నా భార్యతో కాపురం చేయాలంటే లోపల మీరుంటే ఎలా తాకమంటారు? కాబట్టి బడిత పూజ తప్పట్లేదు మామగారు. మనోజ్, వద్దు మనోజ్. మనోజ్, వద్దు మనోజ్. మనోజ్, నేను సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యాను. లాజికల్ గా ఆలోచించు. ఇలా కొట్టడం అనేది అనాగరికపు చర్య. దీన్ని ట్రీట్మెంట్ అనరు. నేనేమో ఫిజికల్ గా డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్స్, హిస్టరీ, బయాలజీ, జియోగ్రఫీ ఏం చూడలేను. నాకిద్దరొద్దు, ఒక్కరు చాలు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. ఈ మూర్ఖుణ్ణి వీడి దారిలోనే డీల్ చేయాలి. లేదంటే రోజు బడిత పూజ చేస్తూనే ఉంటాడు. మా నాన్న ఆత్మే కాదు, నా ఆత్మ కూడా పారిపోయేలా కొడతాడు. రోహిణి, మావయ్య గారు. ఏరా అల్లుడు, ఒళ్ళు ఎలా ఉందిరా? నా కూతుర్నే కొడతావు. మావయ్య, ఇది కొట్టడం కాదు మావయ్య, ఇదో రకమైన ట్రీట్మెంట్ మావయ్య. వదిలి వెళ్ళిపోండి మావయ్య. నాకు నేనే పడిపోయేలా ఉన్నాను. రేయ్, నువ్వు సీమ పందిలా తినడానికి తప్పితే ఎందుకు పనికిరాని డర్టీ లేజీ రాస్కెల్. నిన్ను చేసుకొని నా కూతురేం సుఖపడిందిరా? కొట్టావంటే చంపుతా. మీరెంత వైలెంట్ అనుకోలేదు మావయ్య. చచ్చాను దేవుడు. మావయ్య గారు, దువా, మావయ్య, తీగా, మావయ్య గారు, మావయ్య గారు. ఏంటి మావయ్య గారు ఏమంటున్నారు? ఆ తింగర్ భాష ఏంటి? ఒరేయ్, మలేషియా భాషలో 1 2 3 లెక్క పెడుతున్నాను. 100 లెక్క పెట్టి కాని పోను. వీణ్ణిప్పుడు వదిలేస్తే అత్తే మాటలు విని మళ్ళీ వచ్చి కొడతాడు. వదిలేదే లేదు, నా కసంతా తీర్చుకోవాలి. ఆ స్వామీజీ గారు రోహిణి వాళ్ళ నాన్నగారితో ఆస్తి గురించి ఓ మాట చెప్పుంటే బాగుండేది కదా కామాక్షి. చెప్తారని అనుకున్నాను, కానీ చెప్పలేదు. తెలియాలి కదా మనకు కూడా. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. ఏంట్రా? రోహిణి కొడుతుందమ్మా. రోహిణి కొట్టడం ఏంట్రా? కాదమ్మా, వాళ్ళ నాన్న కొడుతున్నాడు. వాళ్ళ నాన్న బయటకొచ్చి కనబడుతున్నాడా? ఆస్తి గురించి ఆయన చెప్పాడు. ఆపు, నీదో గోల. వాళ్ళ నాన్న లోపల నుండి రోహిణి చెత్త కొట్టిస్తున్నాడు. చూడమ్మా. అయ్యయ్యో, చూడమ్మా ఎన్ని దెబ్బలు తగిలాయో. బంపర్ ఆఫర్. అందరి ముందు నన్ను అన్ని దెబ్బలు కొడుతుందా? పనిలో పనిగా ఇద్దరిని మడత పెడతాను. చూడు. రే సింపతి, అన్నయ్య గారు ఆగండి. అన్నయ్య గారు, ప్రభావతి, మొత్తం వీడిని చెడగొట్టిందే నువ్వు. అసలు నిన్ను. మీరు ఆస్తుల గురించి చెప్పకుండానే పోయారు. కూర్చుని మాట్లాడుకుందాం. ఏంటే ఆత్మతో కూర్చొని మాట్లాడతావా? శ్మశానంలో పడుకోబెడతా. ఏదో ప్రేమగా నా కూతుర్ని చూడాలని వస్తే డబ్బు డబ్బు అని విసిగిస్తారా? అయ్యో, ఆస్తులు కావాలా మీకు? ఆస్తులు మీ ఆస్తికలు విరగ్గొట్టి గోదాట్లో కలిపిపోతా. నా కూతుర్నే కొడతావా? నా కూతుర్నే కొడతారా మిమ్మల్ని?
ఇద్దరులో ఎవరు నా బాలమ్మ? రోహిణి మావయ్య, రోహిణి మావయ్య, ఇంక చాలా ఆపండి, చాపండి. ఇప్పుడు నా ఆత్మ శాంతించింది. ఇంకెప్పుడైనా నా కూతుర్ని కష్టపెడితే పైన పర్మిషన్ తీసుకొని మళ్ళీ వస్తా. రోహిణి మావయ్య, సచ్చినోడు వెళ్ళిపోయి సచ్చాడు. ఆస్తి గురించి అడక్కముందే చితకబాదిపోయాడు. వీడికి శార్థం పెట్టా. ఆల్రెడీ వాళ్ళ మావయ్య పెట్టినట్టున్నాడులే. రోహిణి మావయ్య, రోహిణి మావయ్య, రోహిణి మావయ్య. రోహిణి ఏమైంది? నేను ఎక్కడున్నానేంటి? నువ్వేంటి ఇలా పడిపోయావు? నా ఒంట్లో నుంచి ఏదో బరువు బయటికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. పడిపోయానత్తయ్యా. మీ ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? నీ ఒంట్లోంచి పోతూ పోతూ మీ నాన్న నీకు ఈ ఆస్తులు రాసిచ్చిపోయాడు. ఆత్మ పోయింది, ఆస్తులు పోయాయి. చావు తప్పి కన్ను లొట్టుపోయింది. మళ్ళీ మా నాన్న పేరు చచ్చేదాకా ఎత్తదు. పీడ పోయింది. రే రవి, ఈ రోజు నీ పెళ్లి రోజు కదా, ఇంకా ఇక్కడే చెమటలు కక్కుతున్నావేంటి? ఒక ఆర్డర్ ఉంది, అది చూసుకుని వెళ్తాను. ఇదిగో, ఇది టేబుల్ నంబర్ 6 కి తీసుకెళ్ళు. వాళ్ళు అరగంట నుంచి ఎదురు చూస్తున్నారు. ఓకేరా. రవి, నిజంగా నువ్వు విచిత్రమైన మనిషివి. ఈ రోజైనా లీవ్ పెట్టుకుని ఇంట్లో ఉండొచ్చు కదా. ఇంట్లో పనులన్నీ అన్నయ్య చూసుకుంటున్నాడు. నేను చివర్లో వెళ్ళినా మేనేజ్ అయిపోతుంది. ఓ, ఉమ్మడి కుటుంబం వల్ల ఉపయోగాలంటే ఇవేనేమో. ఒకరికొకరు